చెప్తా ఉన్నాడు, దెయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి. నీ 1.0 పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఏపీ హెడ్స్ జగన్ ఏ విధంగా విధ్వంసం చేశావు, ఏ విధంగా దాడులు చేయించావు, ఏ విధంగా జగనాసుర రక్త చరిత్ర, ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయావా జగన్? ఈ వాస్తవాలన్నీ కూడా గుర్తు రావట్లేదా? ఇవాళ బలహీన వర్గాల మీద దాడులు, సుమారు 74 మంది బీసీ నేతల్ని క్రూరంగా చంపించి జగన్ రెడ్డి ప్రభుత్వంలో 5,000 మంది బీసీల మీద దాడులు, అక్రమ కేసులు, నిర్బంధాలు, వాళ్ళ వెన్నెముక విరిచే విధంగా ఎన్ని దుర్మార్గాలు చేసావు, ఎన్ని అరాచకాలు చేసావు, ఎన్ని దోపిడీ కార్యక్రమాలు చేసావు, ఎంత విధ్వంసం చేసావు. నువ్వా ఇవాళ 2.0 అని మాట్లాడుతూ ఉన్నావు. ఈ వాస్తవాలు మర్చిపోయావా? ఈ వాస్తవాలకు సమాధానాలు ఉన్నాయా? ఎంత అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నావు, ఎంత బాధ్యతారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నావు. పొద్దున్న లేస్తే ఈనాడు, ఈటీవీ, TV5, ABN, ఆంధ్రజ్యోతి వీళ్ళ మీద పడి ఆడటం తప్ప నువ్వు ఈ 9 నెలల్లో ఏ రోజున ఒక్క నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మాట్లాడావా? నీ విధ్వంస పరిపాలన ఆలపాటి సురేష్ కుమార్ 40 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాయన చాలా గొప్పగా రాశాడు. ఆయన నీ విధ్వంసాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలకు అంకితం చేశాడు. ఆయన నైవంచనకి, ఏకపక్ష నిర్ణయాల్ని అంగీకరించేది లేదంటూ నయా నియంతృత్వ పాలన జగన్ రెడ్డి నీ 1.0 తొలి ధిక్కారంగా నిలిచి ఎంత అణిచివేత ఎదురైనా కాడి కింద పడేయకుండా తమ చారిత్రాత్మక ప్రతిఘటన కొనసాగిస్తూ అమరావతి రైతాంగం, SC, ST, BC, మైనార్టీ, మహిళా లోకం అంతా కలిపి వాళ్ళు చేసిన పోరాటం రాష్ట్రాన్ని కదిలించింది, దేశాన్ని కదిలించింది. ఇవాళ ఈ విధ్వంసం జగన్ రెడ్డి బుక్ నీకు మళ్ళీ పంపిస్తున్నా. ఈ విధ్వంసం నువ్వు 5 ఏళ్ల నీ పరిపాలనలో ప్రతి పేజీ నీ గురించి రాయబడి ఉంది. ప్రతి పేజీ నీ విధ్వంసాన్ని గురించి రాయబడి ఉంది. రాజ్యాంగాన్ని ఏ విధంగా అపహాస్యం చేశావు, ఎంత అడ్డగోలుగా రంగనాయకమ్మ అనే పెద్దమ్మ 70 ఏళ్ల పైబడి మహిళ మీద ఎంత అడ్డగోలుగా సోషల్ మీడియా పోస్టులు కేసు పెట్టి ఎంతోమందిని వైజాగ్ నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి, కరోనా టైంలో కూడా కర్నూలు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ఎంతమంది చావుకు కారణమయ్యావు, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టావు, ఎన్ని వేల కేసులు, ఎన్ని లక్షల కేసులు నువ్వు పెట్టి ఇవాళ నువ్వు స్థిరంగా నీతులు చెప్తావా? నీ పరిపాలన గురించి చెప్తావా? నీ GDP గురించి చెప్తావా? నీ జీవే గురించి చెప్తావా? నీవు ఉద్ధరించావని చెప్తావా? మరి నువ్వు అన్నీ ఉద్ధరిస్తే, నువ్వు చెప్పిన నీ గంట నీ ప్రెస్ మీట్లో నువ్వు అన్నీ ఉద్ధరిస్తే 175 గెలుస్తావు అన్న జగన్ రెడ్డి నువ్వు 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యావు? 3 MP సీట్లకి ఎందుకు పరిమితం అయ్యావు? ఇవాళ శాసనసభకు రాలేని నిస్సహాయ పరిస్థితులు ఎందుకున్నావు? శాసనసభను కూడా అవమానించే విధంగా నేను మీడియా ముందు మాట్లాడతాను, మీరు లైవ్లో చూపిస్తారు, నేను లైవ్లో మాట్లాడాను కాబట్టి మీరు సమాధానం చెప్పుకోండి అని మాట్లాడుతూ ఉన్నాం. శాసనసభ అంటే గౌరవం కానీ, శాసనసభ యొక్క విలువలు కానీ, శాసనసభ యొక్క బాధ్యతలు కూడా ఏమాత్రం నీకు తెలియకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేదా నాకు మైక్ ఇవ్వండి, సభకి వెళ్ళి మాట్లాడే ధైర్యం కానీ, ఓపిక కానీ, సహనం కానీ, బాధ్యతగా లేని నువ్వు ఇవాళ నువ్వు మాట్లాడే ప్రతి మాట అసత్యం, అబద్ధం, అరాచకత్వాన్ని సమర్థించుకుంటూ 5 ఏళ్ళు నీ విధ్వంస పరిపాలనని సమర్థించుకుంటూ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా
దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేట్టున్నాయి. ఇవాళ పనిచేసే ప్రభుత్వం మీద బురజల్తా ఉన్నావు, ఆకాశంలో చూస్తూ ఉమ్మేసుకుంటున్నావు, అది నీ ముఖం మీద పడతా ఉంది. ఇవాళ కూడా నీలో పరివర్తన కానీ ఒక ఎందుకు ఇలా జరిగిందనే మినిమం విచక్షణ కూడా లేకుండా మళ్ళీ ఈరోజు బాధ్యత లేకుండా దుర్భాషలాడుతూ పెద్ద చిన్న గౌరవం లేకుండా ముఖ్యమంత్రి గారి వయసు కానీ బాధ్యత కానీ 4 సార్లు ముఖ్యమంత్రి ఆయన్ని పట్టుకొని ఈరోజు కూడా నువ్వు మాట్లాడిన మాటలో నీ నైతిక పతనాన్ని సూచిస్తూ ఉన్నాయి. 4 సంవత్సరాలు గన్నవరం ఎయిర్పోర్ట్లో 4 కార్లు వస్తూ ఉంటే భయపడ్డావు. నువ్వా ఇవాళ మాట్లాడేది? ఇవాళ నువ్వా స్థిరంగా నీతులు చెప్పేది? ప్రజావేదిక విధ్వంసంతో నీ విధ్వంసకర పరిపాలన ప్రారంభమైంది. దాని సమాధానం ఉందా నీ దగ్గర? ప్రజావేదిక 11 కోట్లతో ప్రజల ఆస్తుల నిర్మాణం జరిగితే ఆ విధ్వంసంతో అక్కడ జరిగిన కలెక్టర్లు ఎస్పీల మీటింగ్ రోజే నువ్వు నీ జేసీబీ పరిపాలన, నీ శనివారం ఆదివారం శుక్రవారం జేసీబీలు పరిపాలనతో 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేపిస్తూ కేసులు పెడుతూ బూతులు తిడుతూ శాసనసభలో ఒక పైచాచిక ఆనందాన్ని పొందావు. నీ శాసనసభ్యులు, నీ బడుద్దాయిలు ఎవరైతే బూతు మాటలు మాట్లాడిన వ్యక్తులు ఇవాళ కంటికి కనపడతా ఉన్నారా? ఇవాళ బూతులు మాట్లాడిన ఒక్కడన్నా ఇవాళ ప్రజల ముందు ఉన్నాడా? వాళ్ళు దుర్భాషలు ఆడుతూ ఉంటే ఒక పైచాచిక ఆనందాన్ని పొందావు. మహిళలను కించపరుస్తూ, నాయకులను కించపరుస్తూ, స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మీరు చేసిన దురాగతాలు, అరాచకత్వం మర్చిపోయావా జగన్? 53 రోజులు ఓ సీనియర్, దేశంలోనే ఒక సీనియర్ నాయకుడిని, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఈరోజు నీతులు చెప్తా ఉన్నావా? నాటకాలు ఆడుతూ ఉన్నావా? సిగ్గు లేకపోతే సరే. నీతో పాటు సహనిందితుడు కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర సాష్టాంగ ప్రమాణాలు చేసి అస్త్ర సన్యాసం చేసి రాజీనామా చేసి పారిపోయిన విజయసాయిరెడ్డి నీ సహనిందితుడు. నీ సూట్ కేసు కంపెనీల్లో, నీ సిబిఐ ఈడీ కేసు 13 కేసుల్లో నీ జైలు మెట్గా ఉన్న విజయసాయిరెడ్డి నిన్ను కాపాడటానికి నువ్వు చేసిన కార్యక్రమాలు కాదా జగన్ రెడ్డి? నీ నాటకాలు కాదా ఇవి? కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. ఒక్క మాట కేంద్రాన్ని ప్రశ్నించగలిగావా? నీలో ఆ ధైర్యం ఉందా? 5 సంవత్సరాలని విధ్వంసంతో పోలవరం ప్రాజెక్ట్, రివర్స్ టెండరింగ్ డ్రామాతో డయాఫ్రమ్ వాళ్ళని విధ్వంసం చేసి నువ్వా పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు? నువ్వా 41.15 మీటర్లు మాట్లాడుతూ ఉన్నావు? నువ్వా 135 అడుగుల గురించి మాట్లాడుతున్నావు? నీకు అది 150 అడుగులు ఎత్తంటే ఏంటో తెలుసా? 45.72 మీటర్లు ఎత్తంటే ఏంటో తెలుసా? పోలవరం ఎడల్పు ఒడ్డు పొడుపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈ విధ్వంసం కారణం నువ్వు కాదా? ఫేజ్ 1 నిధులు ఇచ్చేయండి. 2019 ఫిబ్రవరిలో 55,548 కోట్లకి టెక్నికల్ శాంక్షన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి తెస్తే 5 సంవత్సరాల నీ పరిపాలనలో టెక్నికల్ క్లియరెన్స్ వచ్చిన ప్రాజెక్టుకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకురాకుండా కేంద్ర క్యాబినెట్ దగ్గరికి 41.15 మీటర్లో 12,000 కోట్లు ఇవ్వండి మహాప్రభు అని నువ్వు కాగితాలు నడిపి దస్త్రాలు పెట్టి అన్నీ చేసి ఇవాళ మళ్ళీ 45.72 మీటర్లో 150 అడుగులు మా మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నావు జగన్ రెడ్డి.
గుర్తెట్టుకో, కూటమి ప్రభుత్వం తప్పకుండా 45.72 మీటర్లు 150 అడుగులు ఎత్తులోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంది. అక్కడ నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బుల్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ దిశలో పనిచేస్తూ 12,000 కోట్లు నిధులు తీసుకొచ్చి డయాఫ్రమ్ వాల్ పనులు దగ్గర నువ్వు చేసిన విధ్వంసం వల్ల 1000 కోట్లు ఖర్చు అవుతూ ఉంది. ఇవాళ ఒక 5 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసి ఇబ్బందులు పెట్టి ఇవాళ నువ్వు మళ్ళీ శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నావు, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నావు. తప్పకుండా పోలవరం నిర్వాసితులకి పూర్తి స్థాయిలో ఏదైతే 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టాలంటే 45.72 మీటర్లకి నిర్వాసితులకి ఎంత డబ్బు ఇవ్వాలో ఆ డబ్బుని ఏ విధంగా తేవాలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సంబంధిత నిర్వాసితులు కానీ R&R డిపార్ట్మెంట్ కానీ రిహాబిలిటేషన్ సంబంధించిన శాఖలన్నీ కూడా ఆ దిశలో కేంద్రం దృష్టికి తీసుకొస్తూ ఆ నిధుల మంజూరులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే సిగ్గు లేకుండా బురద చల్లాలి, ప్రజల్లో విద్వేషం తేవాలి, ప్రజల్లో ఏదో పోలవరానికి కూటమి ప్రభుత్వం ఏదో చేసిందని అబద్ధాలు అసత్యాలు వండి వార్చి నువ్వు మాట్లాడితే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. పట్టిసీమ దండగన్నావు, పట్టిసీమ బంబులు బీగుతానన్నావు. ఆ పట్టిసీమ నీళ్లే కృష్ణా డెల్టాని కాపాడాయి, 13 లక్షల ఆయకట్టును కాపాడాయి. ఆ పట్టిసీమ నీళ్లే రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చాయి. ఇవాళ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రనివా గాలికి వదిలేసావు, గాలేరు నగర్ గాలికి వదిలేసావు, వెలుగొండ గాలికి వదిలేసావు, మరి అక్కడ వంశధార నావాళ్ళు అనుసంధానం చేయలేకపోవు, ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేసావు, ఇవాళ పరిశ్రమలన్నీ ఎలగొట్టావు. ఇట్లా ఇంత దుర్మార్గాలు చేసి నువ్వు మళ్ళీ ఇవాళ పరిశ్రమల గురించి వాటి గురించి మాట్లాడుతున్నావు. జగన్ రెడ్డి ఇవాళ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు 5 ఏళ్లలో ఆ స్థలాలు అమ్ముకొని నువ్వు ఇవాళ ఏజెన్సీలతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ భూములు అమ్మడానికి ప్రయత్నం చేసి నువ్వు జగన్ రెడ్డి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఇవాళ దగ్గర 11,000 కోట్లు పైగా 12,000 కోట్లు తీసుకొచ్చి అక్కడ పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు 12,000 కోట్లు తీసుకొచ్చి అక్కడ పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. దగ్గర 58,000 కోట్లు మరి అమరావతికి సంబంధించిన పనులన్నీ కూడా వేగంగా పరిగెత్తడానికి దానికి సంబంధించిన టెండర్లు కానీ ఆ పనులన్నీ కానీ మరి కార్యక్రమాలన్నీ కూడా ఓ పక్కన జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల నిబంధనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఏదైతే ఎలక్షన్ కోడ్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సంబంధ అధికారుల దృష్టి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలని ఎలా పరిగెత్తించాలని ఒక పక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే బురద చల్లాలి, విషం జమ్మాలి, ప్రజలకి రెచ్చగొట్టాలని ఎవరు కాలర పట్టుకుంటారు? నీ కాలర పట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నీ నాయకులు కాలర పట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంబటి రాంబాబు నీతులు చెప్తా ఉన్నాడు. పోలవరం మట్టి ఎత్తుకుపోయిన అంబటి రాంబాబు నువ్వు ఇవాళ తెలుగు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఉందా? ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో ఏ విధంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉందో, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ జరుగుతూ ఉందో, కొత్తూరు తాడేపల్లి కావచ్చు, ఇవాళ వెలగలేరు కావచ్చు, లేకపోతే చంద్రగూడెం కావచ్చు, కీర్తిరాయనగూడెం కావచ్చు, మైలవరం కావచ్చు, జీకొండూరు కావచ్చు, రెడ్డిగూడెం కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, ఇవాళ ఈ బూడిది కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు, ఇవన్నీ కూడా విచారణ చేస్తే పెద్దిరెడ్డి మనుషులు విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడతారు, జోగి రమేష్ మనుషులు ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో అందరూ బయటపడతారు, అవినిగడ్డ, అదేవిధంగా పామర్రు, అదేవిధంగా ఎమ్మెల్సీ రఘురామ్ మనుషులు, అట్లాగే ఎంతోమంది వైసీపీ నాయకులు దొంగలతో దోపిడీలాగా పందికొక్కుల్లాగా అటు VTPSలో బూడిదిన 5 ఏళ్ళు పందికొక్కుల్లా తిన్నారు. అట్లాగే కొండలని పోలవరం మట్టి ఎత్తుకుపోయారు, గ్రావెల్ ఎత్తుకుపోయారు. ఈ దొంగలు, ఈ అంబటి రాంబాబు, ఈ వైసీపీ నాయకులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు, ఈ వైసీపీ ఎమ్మెల్సీలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇవాళ మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా గన్నవరంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా అయితే ఈ పాపాలన్నీ కూడా ఆ గన్నవరం వంశీ, అట్లాగే గుడివాడ నాని అరాచకాలు, పాపాలు, దుర్మార్గాలు
ఈ దోపిడీల్ని ఎట్లా బయటికి లాగుతున్నాయో ఈ మైలవరం నియోజకవర్గంలో కూడా ఈ వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు దోపిడీ కూడా బట్ట బయటికి తీసి ఈ దుర్మార్గులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంబటి రాంబాబు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఎవరైనా సరే మీరా మాట్లాడేది, మీరా నీతులు చెప్పేది తప్పకుండా మీరు చేసిన ఈ విధ్వంసాలని కూడా బయటికి తీసుకొచ్చి మళ్ళీ కటకటాలు ఓసలు లెక్క పెట్టే రోజులు మీకు ప్రభుత్వం తీసుకొస్తుంది. తప్పకుండా స్టీల్ ఫ్యాక్టరీ కాపాడాలన్నా, లేకపోతే ఇవాళ విశాఖ మరి ఏదైతే రైల్వే జోన్ దశాబ్దాల కళ ఇవాళ స్పష్టంగా విశాఖ రైల్వే జోన్కు సంబంధించిన భవనాలకి ప్రధానమంత్రి గారే ప్రారంభం చేసి అనకాపల్లిలో వచ్చే స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఎన్ఎండిసి ఐరన్ ఓర్కి సంబంధించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చే కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ పరిగెత్తడం కావచ్చు, మెడికల్ కాలేజీల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇవాళ కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో కట్టిన మెడికల్ కాలేజీ పనులు తప్ప రాష్ట్ర బడ్జెట్ నుంచి నువ్వేమన్నా మెడికల్ కాలేజీకి డబ్బులు ఇవ్వగలిగావా? ఇవాళ నువ్వా సీట్ల గురించి మాట్లాడేది? నువ్వా ఇవాళ అసలు 29లో ఎన్నికలు జరుగుతాయి, ఇవాళ ఎన్నికలు వస్తాయి, డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నావు, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఆ ముఖ్యమంత్రి ఆ సీటు ఆ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఎన్నికలు వచ్చేస్తాయి, నేను గెలుస్తాను, డిపాజిట్లు రావు, బుద్ధి జ్ఞానం లేకుండా 175 సీట్లు 175 సీట్లని ఊరు వాడ ఓదరగొట్టి 11 సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా దక్కకపోయినా నాకు మైక్ ఇవ్వలేదు, నాకు ప్రతిపక్ష హోదా ఎవరు, నేను అసెంబ్లీకి పోను, నేను బయట మాట్లాడతాను, నేను వీడియోలో మాట్లాడతాను, నేను లైవ్లో మాట్లాడతాను, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు జగన్ రెడ్డి. గొంతులు పడటం చేత కాలేదు, కనీసం రోడ్ల మీద గొంతులు పడవటం చేత కాకపోతే 5 ఏళ్లలో యాక్సిడెంట్ జరిగి ఎన్ని వందల మంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది కార్యకర్తలు ఉసురు కొట్టుకున్నావు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టావు. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇవాళ పెన్షన్ కూడా పెంచుకుంటూ పోతా ఉన్నావు. ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మొదటి నెలలోనే 7,000 అని ఆ 7,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా 64 లక్షల మందికి మొదటి రోజుల్లోనే దగ్గర 4,000 రూపాయల పెన్షన్ మొదటి 1-2 రోజుల్లో ఇచ్చేస్తున్నారు. సెలవు దినాలు వస్తే ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా వేలాది మంది రోజు భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మరి ఏదైతే సూపర్ 6లో భాగంగా ఉచిత సిలిండర్లు కూడా 1,20,00,000 కుటుంబాలకు సంబంధించి మహిళలకి మరి గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక పక్క జరుగుతూ ఉంది. అట్లాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా స్పష్టంగా ఏదైతే సూపర్ 6లో చెప్పినవన్నీ కూడా అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అన్నదాత సుఖీభవ అవ్వచ్చు, లేకపోతే తల్లికి వందనం అవ్వచ్చు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా ఎట్లా ఎలబోతున్నాం కూడా స్పష్టంగా ప్రభుత్వం ముందు చెప్పి పోలవరం పనులు వేగవంతం చేస్తూ ముందుకెళ్తా ఉంటే పోలవరం పనులు పట్టా ఎక్కితే నీకు నిద్ర పట్టట్ల, నిర్వాసిత కుటుంబాలకి అకౌంట్లో డబ్బులు పడితే నీకు నిద్ర పట్ల, సిగ్గు లేకపోతే సరే 10 లక్షలు ఇస్తానని మోసం చేశావు. 5 సంవత్సరాలు నీ మాట నమ్మి నిర్వాసితులు డబ్బులు తీసుకోకుండా నష్టపోతే మొన్న వాళ్ళ నిర్వాసితుల అకౌంట్లో డబ్బులు ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం. అట్లాగే ఆ కుటుంబాలకి ప్యాకేజీలు ఇవ్వడానికి, ఆ కుటుంబాలకి ఏ విధంగా మరి ఇల్లు కట్టాలని కార్యక్రమాలు కానీ, ఆ కుటుంబాలని ఏ విధంగా పోలవరం నిర్వాసితులను ఆదుకోవడానికి 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా పరిశ్రమలు తీసుకురావడంలో దావోస్కి వెళ్ళి అక్కడ పెట్టుబడిదారులను ఒప్పించడం, వాళ్ళందరినీ కూడా ఇక్కడ రప్పించి కార్యక్రమాలు ఐటీలో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, ఐఏలో కావచ్చు, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లా డీప్ సీక్ కానీ డీప్ టెక్లో కావచ్చు, ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ముందుకెళ్తా ఉంటే నువ్వు ఇవాళ తట్టుకోలేక జగన్ రెడ్డి గుర్తెట్టుకో, పథకాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చేస్తాం, నువ్వు నాశనం చేసిన రంగాలన్నీ కూడా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశలోకి వెళ్ళటానికి మళ్ళీ రాజధాని అమరావతి నిర్మాణం చేసుకోవటం, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవటం, అట్లాగే విశాఖ రైల్వే జోన్ పనులు పూర్తి చేసుకోవటం, ప్రాజెక్టుల్ని పరిగెత్తించడం, పరిశ్రమల్లో ఐటీ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, ఎలక్ట్రానిక్ రంగంలో ముందుకు తీసుకెళ్ళటం, కొప్పతి కావచ్చు, ఏ అయితే నోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర 5,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. సోలార్ రంగంలో కావచ్చు, అట్లాగే విమానాశ్రయాలు కొత్తగా అభివృద్ధి చేసుకోవడం కావచ్చు,
గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా నువ్వు ఏ విధంగా వచ్చే విమానాలను కూడా ఆపావో, ఏ విధంగా ఇక్కడ మరి ఈ 9 నెలల్లో ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉందో నువ్వు చూసుకో. ఇవన్నీ కూడా ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2047 కల్లా రాష్ట్రాన్ని, ఆ రోజు 2020 అంటే నవ్వులాటగా మాట్లాడావు, ఎగతాళిగా మాట్లాడావు. నీ తండ్రి కావచ్చు, నువ్వు కావచ్చు. ఇవాళ పక్క రాష్ట్ర అభివృద్ధి కళ్ళకు కనపడుతూ ఉంది, హైదరాబాద్ అభివృద్ధి ప్రపంచానికి కనపడుతూ ఉంది. అదేవిధంగా ఒక విజనరీ నాయకత్వంలో ఒక మంచి ఆలోచనతో రాబోయే రోజుల్లో కూడా 2029 ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఆ చెప్పిన హామీలన్నీ కూడా అమలుపరుస్తూ, ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, సూపర్ 6 కావచ్చు, ఆ దిశగా పనిచేస్తూ రాబోయే తరాలకు కూడా 2047 వికసిత భారత్ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్గా పనిచేయాలని ముందుకెళ్తా ఉంటే తట్టుకోలేక, ఓరవలేక, ఏడవలేక నువ్వు ఇవాళ మాట్లాడిన మాటలన్నీ కూడా నీ బేలతనం, నీ తెలివి తక్కువతనం, నీ పిరిగితనం, సభకి వెళ్ళటానికి నీ పిరిగితనం, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. తప్పకుండా ఏదైతే ఇవాళ అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ ఇసుక ఉద్ధరించానని చెప్తున్నావు. తప్పకుండా నీ ఇసుక దోపిడీలో మొత్తం విచారణలో అన్నీ బట్టబయలవుతాయి. నువ్వు ఏ విధంగా ఇసుక దోపిడీ చేసావో అవన్నీ కూడా బట్టబయలవుతాయి. ఇవాళ లెక్కర్లో సిట్ వేసేపటికి నీ వణుకు ప్రారంభమైంది. ఆ సిట్లో నీకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఏ విధంగా ఎట్లా డబ్బంతా కూడా ఇతర దేశాలకు తరలించాం, ఇతర రాష్ట్రాలకు తరలించాం. ఇసుక దోపిడీ కావచ్చు, లిక్కర్ దోపిడీ కావచ్చు, క్వార్జ్ దోపిడీ కావచ్చు, సిల్కా శాండ్ దోపిడీ కావచ్చు. ఇవాళ ల్యాండ్, శాండ్, వైను, మైను, సింటు పట్టాలో నువ్వు చేసిన దోపిడీ అంతా కూడా ఈ విచారణలో బయటపడతాయి. తప్పకుండా నువ్వు ఇవాళ చెప్పే శ్రీరంగ నిధులు కానీ, నువ్వు చేసిన విధ్వంసం తాలూకా ఈ కార్యక్రమాలన్నీ కూడా బట్టబయలవుతాయి. ఇవాళ ఈ విధ్వంసం అంతా కూడా మొత్తం వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. బలహీన వర్గాల మీద, ఎస్సీ సోదరుల మీద, ఎస్టీ సోదరుల మీద, బీసీ సోదరుల మీద ఏ విధంగా దాడి చేయించావు, ఏ విధంగా దోపిడీ చేయించావు, మొత్తం ఇవన్నీ కూడా బట్టబయలవుతాయి. ఏ విధంగా ప్రజలు నిన్ను ఏపీ హేట్స్ జగన్ అని ఆ రోజు నీ 1.0 అని నువ్వు చెప్తున్నావో, నీ పరిపాలనలో మొత్తం ఈ విధ్వంసం అంతా కూడా బట్టబయలైంది. విచారణ జరుగుతున్నాయి. తప్పకుండా ఈ విచారణలో నీ పాపాలన్నీ బట్టబయలవుతాయి. ఇవాళ సాయిరెడ్డిని సన్యాసం తీసుకొని పక్కకు పంపించి నీ సిబిఐ ఈడీ కేసుల్లో బయటికి పట్టడానికి నువ్వు వాడుతున్న జగన్ నాటకాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు, దర్యాప్తు సంస్థలు తెలియచ్చు. ఎవరు ఎక్కడున్నా కూడా విశాఖపట్నంలో మీరు చేసిన దోపిడీ, విశాఖపట్నంలో మీరు దోచుకున్న 1000 కోట్లు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మీరు దోచుకున్న లక్షల కోట్లు, ఇవన్నీ కూడా విచారణలో బట్టబయలవుతాయి. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా విచారణ చేసి ఎవరైతే ఈ వీటిలో భాగస్వాములు అయ్యారో, ఎవరైతే ఇవాళ నువ్వు పెద్దిరెడ్డి కొడుకును, ఏ కసిరెడ్డిను, ఏ విజయసాయిరెడ్డిను, ఏ సుబ్బారెడ్డినో బుధానేసుకొస్తున్నావు. వైవి సుబ్బారెడ్డి కూడా టీటీడీలో ఎన్నో దుర్మార్గాలు చేశాడు. ఇవాళ విశాఖపట్నంలో, హైదరాబాద్లో, చాలా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వైవి సుబ్బారెడ్డి చేసిన దోపిడీ, వైవి సుబ్బారెడ్డి భాగస్వాములు చేసిన దోపిడీ మొత్తం దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్నాయి. ఈ దుర్మార్గులందరూ కూడా బట్టబయలు అవ్వాలి. మీరు వైజాగ్లో కొన్న భూములు, మీరు వైజాగ్ మైనింగ్లో, క్వార్జ్లో, అట్లాగే సిల్కా శాండ్లో, అట్లాగే లేకపోతే ఈ ఐరన్ ఓరు సంబంధించి కానీ, బాక్సైట్లో కానీ ఈ సుబ్బారెడ్డి కొడుకులు కావచ్చు, సుబ్బారెడ్డి భాగస్వాములు కావచ్చు, పందికొక్కుల్లాగా ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని దోపిడీ చేసుకున్నారు. సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. తప్పకుండా మీ పాపాలు, మీ దుర్మార్గాలన్నీ కూడా విచారణలో బట్టబయలవుతాయి. తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు. నీ దెయ్యాలు వేదాలు వల్లించే మాటలు కట్టిపెట్టు, నీ శ్రీరంగ నీతులు కట్టిపెట్టు. ధైర్యం ఉంటే శాసనసభకు రా,
ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడు. నీ పిరిగి మాటలకి బేల మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. తప్పకుండా బుద్ధి చెప్పారు. మళ్ళీ ఈ భూతాన్ని, ఈ వైసీపీ భూతాన్ని భూస్థాపితం చేసి కూటమి ప్రభుత్వం అభివృద్ధి పట్ల రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది.